కూసింత నన్నిట్ట పోనే పోనివ్వడు, సింత పంజయ్యనియడు. ఎంతోడివే గాని ముద్దిస్తే ముసయడు. పెరటిని నెట్ట పిలిచేటి తలచేటి నా ఇంటి పెనువేటివే. బొట్టెట్టి ముద్దెట్టి నన్ను చేరదీసిన దేవుళ్ళ సరిసాటివే. నా బంగారి మామ, నా బలసాలి మామ, నా మెళ్ళోని నల్ల పూసల్లే మరి పూసవే. నా సుడిగాలి మామ, కూసింత నన్నిట్ట పోనే పోనివ్వడు, సింత పంజయ్యనియడు. ఎంతోడివే గాని సంటోడివే నువ్వు, ముద్దిస్తే ముసయ్యవు. గాలి కౌగిళ్ళు దాచేసి ముద్దాడుకుంటావు, ఊపిరాడని ఊరయ్యా. నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు, నీకు నాకు దిష్టి తీయా. అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా. అంత ఇష్టమేందయ్యా నీకు, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా. అంత ఇష్టమేందయ్యా నీకు. ఏ పూట పుట్టినవు నువ్వు, అది అచ్చంగా పున్నమే అయ్యుంటాదంట. తల్లి కన్నద నిన్ను కోటి కలలకు రారాజై మెరిసిన వంట. వెలగట్టలేనన్ని వెలుగుల్ని నా పైన పోయించిన వంట. నువ్వు కోరుకుంటే కొండ మీద కోతే కాదు, ప్రాణాలైనా ఇస్తావు. అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా. అంత ఇష్టమేందయ్యా నీకు. హాయ్ ఫ్రెండ్స్, టుడే నేను హోమ్ మేడ్ గీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా. నేను మా పిల్లలకి చిన్నప్పటి నుంచి గీ పెడతాను కాబట్టి నేను హోమ్ మేడ్ గీనే ప్రిఫర్ చేస్తాను అనమాట. బయట ఎక్కడా తీసుకోను నేను ఇంట్లోనే గేదె పాలు మా ఇంటికి వచ్చి పోసి వెళ్తారనమాట వేరే వాళ్ళు. సో వాళ్ళ దగ్గర నేను గేదె పాలు తీసుకొని అవి చక్కగా తోడు పెట్టేసుకొని ఆ పైన పేరుకునే మేగడని స్టోర్ చేసుకుంటా 1 వీక్ అలా. ప్రతిరోజు మేగడని తీసేసుకొని స్టోర్ చేసుకొని 1 వీక్ వన్స్ నేను ఇలా మేగడతో మజ్జిగ చేసేస్తాను. అప్పుడు వెన్న బాగా వస్తుంది అనమాట. వచ్చిన వెన్నని 1 or 2 times బాగా కడిగేసుకొని వెంటనే కరగబెట్టేస్తాను అనమాట. 1 వీక్కి మళ్ళీ నాకు సరిపోతుంది. నాకు ఎప్పుడైతే నెయ్యి అయిపోతుందో వెంటనే నేను మళ్ళీ ఉంటుంది కదా మేగడ తీసేసుకుంటాను అనమాట. చాలా బాగుంటుంది, మంచి స్మెల్. అసలు ఆ నెయ్యి కరగబెట్టేటప్పుడు స్మెల్ వస్తుంది, ఎంత మంచి స్మెల్ వస్తుందో. బాగా బాగా మరిగించుకొని లో ఫ్లేమ్లోనే మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో పెట్టినా కలుపుకుండా ఉన్న నెయ్యి మాడిపోద్ది, అడుగు పట్టేస్తుంది. ఆ అడుగున చేదొచ్చేస్తుంది అనమాట. సో ఇలా రెడ్ చూస్తున్నారు కదా, రెడ్ కలర్ వచ్చే వరకు అలా కలుపుకుంటూ ఉంచాలన్నమాట. తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్క 2 minutes, ఎక్కువసేపు ఉంచకూడదు, 2 minutes సెట్ చేసేసుకొని వెంటనే వేరే బౌల్లోకి మనం గీ స్టోర్ చేసుకునే బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ కాచిన గిన్నెలోనే అట్టి పెట్టేస్తే ఆ వేడికి ఇంకా మాడిపోతుంది అనమాట, నెయ్యి అంతా రెడ్గా వచ్చేస్తుంది. సో అని చెప్పేసి నేను వెంటనే ట్రాన్స్ఫర్ చేసేస్తాను అనమాట వేరే బౌల్లోకి. ఓకే దెన్, థ్యాంక్ యూ అండ్ బాయ్ ఫ్రెండ్స్. హాట్ హోమ్ మేడ్ గిరి రెడీ. ఇప్పుడు నేను తింటాను.